రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లటం, చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, తాగునీటి సరఫరా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మేయర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బి శరత్చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో నగర వ్యాప్తంగా ప్రత్యేక మాన్సూన్ సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షాకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్పొరేషన్ అధికారుల చర్యలపై ఫోకస్. రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, తాగునీటి సరఫరా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మేయర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బి శరత్చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో నగర వ్యాప్తంగా ప్రత్యేక మాన్సూన్ సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయ చర్యల కోసం 24 గంటల మాన్సూన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు నగరాన్ని టౌన్ 1, టౌన్ 2 ప్రాంతాలుగా విభజించి ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. కమిషనర్ బి శరత్చంద్ర ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ బృందాలలో వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, వాటర్ సప్లై సిబ్బంది, ఎలక్ట్రీషియన్ సిబ్బంది, హరితహారం బృందాలు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది సహా 150 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు ఈ బృందాలు 24 గంటలు సిద్ధంగా ఉండనున్నాయి. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08682220100 ద్వారా ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత బృందాలకు చేరవేసి సమస్యలను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్లో 3 షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వర్షపు నీరు ఎటువంటి అవరోధం లేకుండా ప్రవహించేలా నగరంలోని ప్రధాన డ్రైన్లు, వర్షపు నీటి కాలువలు, కల్వర్టులు మరియు లోతట్టు ప్రాంతాలలో విస్తృత స్థాయిలో డీసిల్టింగ్ పనులు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాకపోతే ఇండ్ల నుండి బయటకు రావద్దని కమిషనర్ బి శరత్చంద్ర సూచించారు. అలాగే ప్రజలు ఇంటి చెత్తను డ్రైనేజీలు, కాలువలు, అలాగే రోడ్లపై వేయకుండా ప్రతిరోజు వచ్చే మున్సిపల్ పారిశుద్ధ్య వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. డ్రైనేజీలలో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి వరద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా చెట్లు కూలిపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, నీటి నిల్వలు ఏర్పడటం, తాగునీటి సరఫరా సమస్యలు, వీధి దీపాల లోపాలు, రోడ్లు దెబ్బతినడం, ప్రమాదకర భవనాలు లేదా గోడలు కూలే పరిస్థితులు, ఇతర అత్యవసర సమస్యలు గమనించిన వెంటనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 24/7 కంట్రోల్ రూమ్ నంబర్ 08682220100కు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాకాలంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతని మనం పాటించాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. జనరల్గా సీజనల్ వ్యాధులు అనేవి ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి. జ్వరాలతో మొదలై అది డెంగ్యూ లాంటి వ్యాధుల వరకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి అనేది దోమల ద్వారానే వస్తుంది. పగటిపూట కలిసేటటువంటి దోమలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టైర్లలో నీరు నిలిచి ఉన్న, పూల కుండీలలో నీరు నిలిచి ఉన్న, కొబ్బరి చిప్పల్లో నీరు నిలిచి ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచినీటిలో ఏ దోమ అయితే నివసిస్తూ ఉంటుందో, ఏ దోమ అయితే శ్రేణివాసం కలిగి ఏర్పాటు చేసుకొని ఉండి తన యొక్క జీవితకాలం ఈ 15 రోజుల్లో అది ఎంతమందిని అయితే కుడుతుందో వాళ్ళందరికీ డెంగ్యూ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ పగటిపూట కుట్టే దోమలు అత్యంత ప్రమాదకరమైనవి. రాత్రిపూట దోమల కంటే పగటిపూట కుట్టే దోమలు చాలా ప్రమాదం. కాబట్టి అలాంటి ఇప్పుడు ఏదైతే మనం అనుకున్న ప్రదేశాలు ఉన్నాయో, కొబ్బరి చిప్పలు కానీ, కొబ్బరి బోండాలు కానీ, టైర్లు కానీ, లేదా పూల కుండీలు కానీ, నిల్వ నీరు ఎక్కడైతే ఉంటుందో అవి ఉండకుండా కూలర్లు కానీ,
కూలర్లో కూడా నీరు ఉంటే ఇమ్మీడియట్గా పడబోయాలి. ఎండాకాలం అందరం జనరల్గా కూలర్ వాడతాం. వర్షాకాలం వచ్చినాక కూలర్ అవసరం ఉండదు, కానీ దాంట్లో నీళ్లు ఉంటే అక్కడే ఆ దోమలు పెరిగి ఈ డెంగ్యూ దోమ వ్యాపించి మనకు ఆ దోమలు కుట్టినట్టయితే డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగించే ఏదైనా సరే చిన్న కారణమైన, అంటే తడి చెత్తని పొడి చెత్తని కలిసి ఉన్న దుర్వాసన వస్తుంది. దుర్వాసన ఫలితం కూడా రోగాలు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఏ చెత్త, తడి చెత్త కానీ పొడి చెత్త కానీ లేదా శానిటరీ చెత్త కానీ లేదా ప్రత్యేక సంరక్షణ చెత్త కానీ, ఇప్పుడు చెత్త 4 కేటగిరీలు అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ 4 కేటగిరీలకు సంబంధించిన చెత్తని దేనికి దానికి సపరేట్గా ఉంచి మున్సిపాలిటీ వాహనానికి ఇవ్వాల్సిందిగా నగర ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఏ 2 చెత్తలను కలిపి ఉంచినా లేదా కలిపి ఇచ్చినా మన ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టడం అయితే తద్వారా మనకు అనారోగ్యానికి మనం గురవుతాం. ఒక్కొక్క సందర్భాల్లో మనం లక్షలు వెచ్చించిన జ్వరము సైతం కుదుటపడక కొంతమంది వ్యక్తులు మరణించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ముఖ్యంగా ప్రాణాపాయం నుండి ప్రజల్ని కాపాడడానికి లేదా లక్షలాది రూపాయలు హాస్పిటల్లో వెచ్చించే పరిస్థితి లేకుండా దాన్ని నిలువరించడానికి అవసరమైన ప్రాథమికమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత పరిశుభ్రత మరీ ముఖ్యంగా పాటించి, దానితో పాటు పరిసరాల పరిరక్షణే ఆరోగ్య మనం కాపాడుకోగలుగుతాం. పరిసరాల పరిశుభ్రతతోటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నగర ప్రజలందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.